ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మహాజ్ఞానం అనే బుక్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందజేస్తున్న అరుణ మేడం గారికి, అదేవిధంగా ఈ యొక్క సబ్జెక్ట్ ని అందజేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజు మనం విశ్వామిత్రుడు మాస్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ విశ్వామిత్రుడు మాస్టర్ కి కూడా హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్, మనందరికీ తెలుసు విశ్వామిత్రుడి గురించి కాస్త. అయితే కొంచెము ఆయన గురించి ఫస్ట్ ఆయన ఇచ్చే మెసేజ్ కంటే కూడా కాస్త ఆయన గురించి తెలుసుకుంటూ మళ్ళీ మనం అరుణ మేడం ద్వారా మహాజ్ఞానం అనే బుక్ లో ఇచ్చిన సందేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విశ్వామిత్రుడు తండ్రి పేరు గాది మహారాజు. అయితే భార్య పేరు ఎక్కడా కూడా మనకు చెప్పలేదు. ఆమెను ప్రతి చోట కూడా గాది మహారాజు భార్యగానే చెప్పడం జరిగింది. ఆయన ఎవరు విశ్వామిత్రుడు ఎవరు అంటే ఈయన ఒక రాజ కుటుంబీకుడు. ఈయన ఏమీ బ్రాహ్మణుడు కాదు, జ్ఞానపరంగా ఎదగాలని తపించిన వ్యక్తి కాదు. మామూలుగా ఒక రాజ్యానికి రాజు ఈ విశ్వామిత్రుడు. అయితే ఈయన ఒకరోజు బాగా యుద్ధం చేసి బాగా అలసిపోయి ఒకరోజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళవలసి వస్తదన్నమాట వాళ్ళు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ యొక్క రాజు సైన్యంతో ఎంతో మంది వెళ్తారు కదా. అయితే ఆ రాత్రి వేళల్లో కూడా విశ్వామిత్రుడు ఆ యొక్క మహర్షి ఆశ్రమంలో వాళ్ళకు చెప్తారనమాట. మేము ఇలా స్నానాలు చేసి వస్తాము, మాకందరికి కాస్త ఆహారం కావాలి అని చెప్తారనమాట. అయితే వాళ్ళందరూ స్నానం చేసి వచ్చేలోపు ఇక్కడ వీళ్ళకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సరిపడా ఆహారాన్ని వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తారనమాట. అంటే వాళ్ళు కాసేపే అన్నమాట చెప్పి వెళ్ళింది. కానీ వాళ్ళు ఏంటంటే ఎంత మంచి ఆహారం అంటే వాళ్ళందరూ కూడా బాగా అలసిపోయి ఉన్నారు. అంటే బాగా ఇష్టంగా ఎంతమంది ఎంత తిన్నా కూడా అక్కడ కొదవలేదనమాట. అప్పుడు ఇతడికి డౌట్ వస్తుంది విశ్వామిత్రుడికి. ఏంటిది, ఈయన ఒక మహర్షి కదా, ఇతని దగ్గర ఇంత సంపద ఎక్కడిది, అదే విధంగా ఇంత త్వరగా ఎలా వండారు ఈ ఫుడ్డుని అని ఆయనకి డౌట్ వస్తుందన్నమాట. అప్పుడు కనుక్కుంటే అక్కడ వాళ్ళ దగ్గర కామధేనువు ఉంది అని తెలుస్తుంది. అయితే కామధేనువును ఎలాగైనా సరే దక్కించుకోవాలి. కామధేనువు అంటే అది ఏది కోరితే ఆ ఆహారాన్ని ప్రసాదిస్తుందన్నమాట. కామధేనువు యొక్క ప్రత్యేకత. ఆ కామధేనువుని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి విశ్వామిత్రుడిని అడుగుతాడు, అన్ని చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతడికి అది లభించదన్నమాట. చివరికి ఏం చేస్తాడంటే అతడిపై యుద్ధం చేసైనా సరే దాన్ని దక్కించుకోవాలి అని చెప్పేసి విశ్వామిత్రుడితో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏంటంటే, అంటే అవి కొన్ని వాటిని అమూల్యమైన వాటిని ఎవరు ఎలా పడితే అలా యూజ్ చేయకూడదనమాట. కాబట్టి దానికి వశిష్ఠుడు దానికి అంగీకరించాడు అది ఇవ్వడానికి, కామధేనువును. కాబట్టి అక్కడ ఏంటంటే వశిష్ఠ మహర్షి కూడా కామధేనువు ద్వారా ఆయన తపోశక్తి ద్వారా ఎంతో మంది సైనిక బలాన్ని, ఎంతో మందిని, ఎంతో బలవంతుల్ని, బలంగా ఉన్న వాళ్ళను సృష్టించి చేసి ఆ ఆ యొక్క విశ్వామిత్రుడిని ఓడిస్తారనమాట అక్కడ. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమవుతుంది, క్షత్రియ బలం కంటే కూడా బ్రహ్మర్షుల తపోబలం చాలా గొప్పది అని అతడికి అర్థమవుతదనమాట. అప్పుడు అర్థమయ్యి ఇంకా ఆ క్షణం నుంచి నేను కూడా ఈ విధంగా బ్రహ్మర్షిని అవ్వాలి, బ్రహ్మర్షిగా నేను ఎలాగైనా సరే ఎంత కఠిన పరీక్షలు ఉండని, ఏం జరిగినా సరే వాళ్ళదే ఇంకా తపోబలం చాలా గొప్పది అన్నది అర్థమైన తర్వాత ఆయన అప్పుడు ధ్యానంలోకి వస్తాడనమాట. అప్పుడు తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయనకి ఆ బీజం అన్నది అప్పుడు స్టార్ట్ అవుతదనమాట బాహ్య ప్రపంచంలో. ఆయనకి నేను తపస్సు చెయ్యాలి, నేను తపోశక్తిని సంపాదించుకోవాలి, బ్రహ్మర్షి అవ్వాలి అని. అయితే ఆ విధంగా ఆయన తపస్సు అనేది అలా ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన సందేశం చూద్దాం. నేను చాలా చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను మీకు. మీకున్న లాంటి గురువు నాకు లేకపోయారు.
మీ గురువు మీకు చదువుకోవడానికి పుస్తకాలిచ్చారు. మిమ్మల్ని స్వతంత్రంగా నిలబెట్టారు. అవును. మా గురువులు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు. పెత్తనం చెలాయించేవాళ్ళు. కనుక నాయనలారా, ఈనాడు మీరు చదివే పుస్తకాలు, మీరు కలిసే మాస్టర్స్ మా మా కాలానికంటే ఎంత భిన్నంగా ఉన్నవారంటే, నేను మహా ఉత్సాహంగా ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నాలాంటి మరింత మంది జ్ఞానులను, మాస్టర్‌లను నేను చాలా త్వరలోనే చూస్తాను. నేను మరో ప్రపంచాన్ని సృష్టించింది ఊరికే అనుకున్నారా? కాదు. దానికి ఒక కారణం ఉంది. నేను సామాన్యుణ్ణి అయినా ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఇది నేను సాధించింది అని మనుషులకు చూపించడానికి ప్రతిసృష్టి చేశాను అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే అప్పుడు కాలమాన పరిస్థితుల బట్టి అప్పుడు గురువులు ఎలా ఉన్నారంటే చాలా కఠినంగా, చాలా కఠినమైన పరీక్షలుండేవి. ఒక శిష్యుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువు ద్వారా నుంచి ఏదైనా ఒక జ్ఞానం చిన్న జ్ఞానం పొందాలన్నా వాళ్ళు ఎంతో సేవ చేయాలి. వాళ్ళు పెట్టిన కఠిన పరీక్షలన్నిటిని పాస్ అవ్వాలి. అన్నీ చేస్తేనే అప్పుడు కాస్త జ్ఞానాన్ని అందించేవారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీకు చాలా మంచి గురువులున్నారు. చక్కటి పుస్తకాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడున్న మీరు చాలా స్వతంత్రంగా ఉన్నారు. ఆహ్, అప్పుడు మాలాంటి సిట్యుయేషన్స్ మీకు లేవు. కాబట్టి ఈ ఈ మీరిది గుర్తుకు పెట్టుకొని చక్కగా ఎదగండి అని మనకు సలహా ఇస్తున్నారు విశ్వామిత్రుల వారు. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే, నాలాంటి మాస్టర్సు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను నేను త్వరలోనే చూడబోతున్నాను అంటున్నాడు. అంటే మనమందరం కూడా ఆయనలాగా బ్రహ్మర్షులుగా ఎదగగలిగేలా ఆయన చూస్తున్నాడు. మనం ఎలా ఉన్నాము అన్నది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. మరి బ్రహ్మర్షి స్థాయికి ఎదగాలి, అలా ఉండాలి, అలా జీవించాలి అంటే ఎన్నో చేస్తేనే కదా! ఊరికే ఇంట్లో కూర్చొని నేను బ్రహ్మర్షి అవ్వాలి అంటే మాత్రం ఎవరము కాలేదు. ఇప్పుడు మనకు పత్రిజీ సార్ ఉన్నారు. ఆయన కూడా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అన్నారు. మరి ఆయన కూడా ఎన్ని ఓన్లీ ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించి ఎన్నో సేవలు చేశాడు. అప్పుడే ఆయనకి బ్రహ్మర్షి వచ్చింది. ఆ యొక్క పదవి. అంతేకాని ఊరికే ఎవరు బ్రహ్మర్షి అనేది ఎవరు ఊరికే కారనమాట. అలా అలాంటి మాస్టర్స్‌ను జ్ఞానానికి సంబంధించిన మాస్టర్స్‌ని నేను త్వరలోనే చూడబోతున్నాను అని చెప్తున్నారిక్కడ. ఇంకా ఇంకేం చెప్తున్నారు? నేను మరో ప్రపంచాన్ని సృష్టించింది ఊరికే అనుకున్నారా? కాదు అంటున్నారు. ఇక్కడ మరో ఆహ్, ప్రపంచం అంటున్నారు కదా! దీని గురించి కాస్త క్లారిటీ తీసుకుందాం. ఒకరోజు విశ్వామిత్రుడు అంటే ఈయన ధ్యానం చేస్తున్నాడు కదా! ఈయనకి ఏం జ్ఞానం అంటే దీనికి తపోశక్తిని ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేస్తే కరెక్ట్? జ్ఞానం అంతా లేదు. ఎందుకంటే ఈయన ఒక రాజు. రాజుగా ఉన్న వ్యక్తి ఒక బ్రాహ్మణ తత్వంలోకి వచ్చి తపస్సు చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆయనకి గురువు అంటూ అంటే ఊరికే అలా పెట్టుకున్నాడు. వశిష్ఠ మహర్షిని చూస్తూ ఎదిగాడు. ఆయన ఏమేం పనులు చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? ఆయన ఎలా దీన్ని సంపాదిస్తున్నాడు? అలా అబ్జర్వ్ చేస్తూ ఆయన చేసిన పనులు చేస్తూ అలా ఎదిగాడు. కానీ ఈయనకి ఎవరు ఒక గురువంటూ ఈయన ఆహ్, ఇది చెప్పి ఈ నాలెడ్జ్ అతని దగ్గర తీసుకొని అలా ఎదిగింది లేదనమాట విశ్వామిత్రుడు. కాబట్టి అతడికి తెలీదనమాట. ఇది కరెక్టా? ఇది తప్పా? అన్నది. ఆ నాలెడ్జ్ లేదు. అయితే ఒకరోజు త్రిశంకువు అనే రాజుకు ఒక వింత కోరిక కలిగింది. తన సజీవ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి ఒక కోరిక కలిగిందనమాట ఒక రాజుకు. అయితే ఇందుకోసము యజ్ఞం చేయించమని మొదటగా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన వశిష్ఠ మహర్షికి ఈ జ్ఞానం సంపూర్ణంగా ఉంది. అంటే ఎక్కడ తపోశక్తిని వాడాలి? ఎవరికి వాడాలి? ఎలా యూజ్ చేయాలి? ఏది కరెక్ట్ కాదు? ఈ జ్ఞానం ఉంది. అందుకు ఆయన ఏం చెప్తాడు వశిష్ఠ మహర్షి అంటే, "అది ప్రకృతి నియమాలకు విరుద్ధము. కాబట్టి నేను దానిని నిరాకరిస్తాను. నేను చెయ్యను. నువ్వు అడిగింది నేను చెయ్యలేను" అని చెప్తాడన్నమాట వశిష్ఠ మహర్షి. తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క కొ కొ కుమారుల దగ్గరికి వెళ్తాడతను. ఈ విధంగా నాకు సహాయం చెయ్యండి అని. అప్పుడు కూడా వాళ్ళు కూడా మేము చెయ్యము అని చెప్పి ఎంతో ఆగ్రహిస్తారనమాట. అయితే ఈయన ఏంటి ఇంకా ఎలాగైనా సరే ఆయనకొచ్చిన కోరికేంటి సజీవ శరీరంతో ఎలాగైనా నేను స్వర్గానికి వెళ్ళాలి అని. అప్పుడు
వీళ్ళందరూ తిరస్కరించారు. వీళ్ళందరికీ ఆపోజిట్ గా అంటే అగనెస్ట్ గా విశ్వామిత్రుడు ఉంటాడనమాట. కాబట్టి విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్తాడనమాట చివరికి త్రిశంకువు అనే రాజు. అప్పుడు అతని పరిస్థితి అర్థం చేసుకొని అతన్ని సరే నేను అంటే ఏం చెప్తాడు? ఆహ్, ఎలా చెప్తాడు అంటే, నేను వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇది ఎవ్వరు చెయ్యలేరు. ఇది ఎవ్వరికి సాధ్యం కాదు. ఇది ఎవ్వరు చెయ్యరు ఈ ప్రపంచంలో అని చెప్పారు అని చెప్తాడనమాట. అంటే అవతలి వాళ్ళలో ఆ ఈగో అది ఇది కాడానికనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏంటంటే అంటే ఆయన ఇంకా తపోశక్తినైతే సంపాదించుకున్నాడు. కానీ ఆ బ్యాలెన్సింగ్ ఇంకా అవి నేర్చుకోలేదు. దానితో నేను అతడు చెయ్యలేను అన్నాడు కదా! నేను చేసి నిరూపిస్తా. నీకు నేను సహాయం చేస్తా అని అతనికి వశిష్ఠ మహర్షికి అగనెస్ట్‌గా ఇతడు వర్క్ చేస్తాడనమాట. అప్పుడు ఏంటి తన తపోశక్తినంతా యూజ్ చేసి త్రిశంకువుని నేరుగా స్వర్గానికి పంపించేస్తాడు. అప్పుడు సశరీరంగా స్వర్గానికి వస్తున్న త్రిశంకువును చూసి దేవేంద్రుడు అడ్డుకుంటాడు పైన. అంటే పైన కూడా మాస్టర్స్ ఉంటారు కదా! ఎవరు పడితే వాళ్ళు వస్తే ఒప్పుకుంటారా? అంటే అక్కడున్న మాస్టర్స్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ రావడానికి మ వాళ్ళకి కూడా తెలుసనమాట. ఎవరు రావాలి, ఎవరికి ఎంట్రీ ఉంది, ఎవరికి లేదు ఆ జ్ఞానం వాళ్ళకి తెలుసు. కాబట్టి అతన్ని అడ్డుకుంటాడనమాట. నీకు ఇక్కడ చోటు లేదని కిందికి పంపించేస్తాడు. అప్పుడు ఆకాశం నుంచి కింద పడుతూ త్రిశంకువు విశ్వామిత్ర నన్ను రక్షించు అని గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరుస్తుంటే అప్పుడు త్రిశంకువు చూసిన విశ్వ ఆహ్, విశ్వామిత్రుడు ఆగ్రహంతో తన తపోబలంతో అతన్ని ఆకాశంలోనే నిలిపివేసి దేవేంద్రుడిపై కోపంతో విశ్వామిత్ర ప్రస్తుత స్వర్గానికి దక్షిణ దిశలో మరొక సరికొత్త స్వర్గాన్ని నేను సృష్టిస్తున్నాను అని చెప్పి అక్కడ ఆ సృష్టిని ప్రారంభించాడనమాట. అంటే ఇదంతా కూడా తన తపోశక్తితోనే చేశాడు. ఆయన కొత్త ఇంద్రుడిని, కొత్త దేవతలను కూడా సృష్టించడానికి సిద్ధమవుతాడనమాట ఆ సమయంలో. అంటే ఇంగ కంప్లీట్‌గా కొత్తదక్కడ. ఇక్కడ విశ్వామిత్రుడు తపోశక్తిని విశ్వమంతా ఇంకా ఆయన ఆ విధంగా చేసే వరకి అంతా కంపించిపోయింది. బ్రహ్మ, ఇతర దేవతలు వచ్చి విశ్వామిత్రుడిని శాంతింపజేశారు. ఒకే విశ్వంలో 2 స్వర్గాలుండడం సాధ్యం కాదని నచ్చచెప్పారు. విశ్వామిత్రుడు సృష్టించిన ఆ కొత్త ప్రాంతము త్రిశంకు స్వర్గంగానే ఉంది. అయితే ఇక్కడ ఆ త్రిశంకు స్వర్గం ఏదైతే ఉందో అది అతను సృష్టించిందనమాట. నేను ఒక కొత్త మరో ప్రపంచాన్ని నేను సృష్టించాను కదా! అది ఊరికే అనుకున్నారా మీరందరూ? అది ఊరికే కాదు. దానికి కూడా ఒక కారణం ఉంది. నేను సామాన్యుడిని అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు విశ్వామిత్రుడు. నేను ఒక సామాన్యుడిని. ఇప్పుడు చూడండి ఒక రాజుగా ఉన్న వ్యక్తికి ఎన్ని బాధ్యతలుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో మన తల్లిదండ్రులు, లేపోతే భర్త, భార్య ఎన్ని బాధ్యతలుంటాయి, ఎన్ని వ్యవహారాలుంటాయి. అదే ఒక రాజుకనే వారికి ఇంకా ఎక్కువ వ్యవహారాలుంటాయి. అంటే తన కుటుంబం గురించి కాకుండా రాజ్య పాలనది కూడా చూసుకోవాలి. రాజ్యంలోని ప్రజలు అందరి గురించి ఆలోచించాలి. మరి ఎన్ని బాధ్యతలుంటాయి, ఎన్ని వ్యవహారాలుంటాయి ఒక రాజుగా ఆ యొక్క వ్యక్తికి. అలాంటి రాజ్యపాలన బాధ్యతలు ఉన్న ఆ యొక్క వ్యక్తికి ఉన్న విశ్వామిత్రుడు లో ఒక బ్రహ్మర్షిగా మారడానికి ఆయన చేసిన తపోశక్తి, పొందిన అనుభవము ఎంతో గొప్పది నిజం చెప్పాలంటే. ఎంతో అద్వితీయమైనది. అలాంటి అలా హ్మ్. అలా నేను సామాన్యుడిని. అంటే ఒక సామాన్యులుగా చెప్పుకుంటున్నాను. అలాంటి నేను సామాన్యుడినైనా కూడా నేను జ్ఞానం ద్వారా ఇది నేను సాధించింది అని చెప్తున్నాడు. అంటే ఎవ్వరైనా సరే, ఏ దాన్నైనా సరే సృష్టించవచ్చు. దేనినైనా పొందగలగొచ్చు. ఒక జ్ఞానం ద్వారానే. ఒక మామూలు వ్యక్తినైనా నేను సాధించాను. అలాంటప్పుడు మీరు కూడా నాలాంటి వాళ్ళే. మీరు కూడా సాధించగలరు అని చెప్తున్నారు. అని మనుష్యులకు అంటే ఈ జ్ఞానాన్ని మనుషులకు తెలియచెప్పడానికే నేను ప్రతి సృష్టి చేశాను అని చెప్తున్నారు. తర్వాత దయచేసి మేలుకోండి. నాలాగా తయారవ్వండి. సృష్టి చేయగల పటిమ మీ అందరిలోనూ నిద్రాణమై ఉంది. ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా వాటిని తట్టి లేపండి.
ముఖ్యంగా 'సేతు', 'రాంప' పుస్తకాలు చదవండి. ఆత్మాభివృద్ధికి అవకాశాలు ఇంకా మెండుగా తెచ్చుకున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోండి. మీ ఎదుగుదలకు వాటిని ఉపయోగించుకోండి. తప్పకుండా అనతి కాలంలోనే మీరు కూడా నాలాగా విశ్వామిత్రులు అవుతారు. ఇందులో సందేహం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క మాస్టర్ మనకు ఇప్పటి వరకు మనకు చెప్పిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఏం చెప్తున్నారు? బుక్స్ చదవండి. మీలో నిద్రాణమై ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపండి. మీలో సృజనాత్మకతను పెంచుకోండి. జ్ఞానాన్ని ఇంకా తెలుసుకోండి. ఎంతో జ్ఞానం ఉంది సృష్టిలో. ఆ జ్ఞానాన్ని మీరు ఎంత ఎవరు ఎంత పిండుకుంటే అంత వస్తుంది ఆ జ్ఞానం. అది చెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఖచ్చితంగా ధ్యానం చేయండి, స్వాధ్యాయం చెయ్యండి, బుక్స్ చదవండి. ఇంకా ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే ఆహ్, ఇక్కడ 'సేత్', 'రాంప' పుస్తకాలు చదవండి అని చెప్తున్నారు విశ్వామిత్రుల వారు. ఆత్మాభివృద్ధికి అవకాశాలు ఇంకా మెండుగా మనకు మనము పెంచుకోవాలి. ఇక్కడ మన మన ఆత్మాభివృద్ధికి మనమే డెవలప్ చేసుకోవాలి కానీ ఇంకెవరు డెవలప్ చేసుకోరు. కాబట్టి మన ఆత్మాభివృద్ధికి అవకాశాలు ఇంకా మెండుగా పెంచుకున్నప్పుడు చక్కగా ఆ అవకాశాలు వస్తాయి. ఆ జ్ఞానము అందుతుంది. అన్నీ అవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఫస్ట్ మన సంకల్పం మెయిన్ అన్నమాట. అది చెప్తున్నారు. అలాగే ఈ ఈ నేను కొద్ది కాలంలోనే నాలాంటి వాళ్ళను ఎంతో మందిని చూడబోతున్నాను అని చెప్తున్నారు. ఇది మీ పుస్తకం కోసం నేనిచ్చే సందేశం. మీలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను ధ్యానం ద్వారా మరి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ద్వారా తట్టి లేపండి అని చెప్తున్నారు. ఇందాకే చెప్పుకున్నాం గదా! చక్కటి జ్ఞానం ఉంది. కాబట్టి మీలో ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరిలోనూ ఒక సృజనాత్మక శక్తి ఉంటుంది. దాన్ని ఇంకా తట్టి లేపండి. ఇంకా మీరు చక్కగా డెవలప్ అవ్వండి. ఈ వి మీలో ఉన్న సృజనాత్మక శక్తి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ ఆ జ్ఞానాన్ని సముపార్జించడం ద్వారా ఇంకా మీలో డెవలప్ అవుతుంది. కాబట్టి మెయిన్‌గా ధ్యానము, ఈ బుక్స్ చదవడము, స్వాధ్యాయం. ఈ రెండింటి ద్వారానే మనకు చక్కగా జ్ఞానం అందుతుంది అని చెప్తున్నారు. తర్వాత అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి విశ్వామిత్రుడి ద్వారా అంటే, మన తపోశక్తిని, సంకల్పాలను మన ఎదుగుదల కోసం మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. అంతేకాని ఇతరుల కోసము, లేదంటే గొప్పల కోసము, నాకు కూడా ఈ శక్తి ఉంది, ఇలాంటి శక్తి నాకు ఉంది, కావాలంటే నేను చూయించాలా మీకు అని చెప్పి ఒక 10 మంది ముందు దాన్నేదో నిరూపించడం కోసము, ఎప్పటికి కూడా ఈ తపోశక్తిని ఉపయోగించుకోకూడదు అన్నది మనం నేర్చుకోవాలి. విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేస్తారంటే అసలు చాలా ఘోరమైన తపస్సులు చేస్తారు. కానీ ఆయన ఏంటంటే ఈ ఇన్‌బాలన్స్ అంటే అరిషడ్ వర్గాలలో ఇన్‌బాలన్స్ ఇప్పుడు ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు త్రిశంకు స్వర్గం కోసం. అంటే అవతల విశ్వామిత్రుడు చేయనన్నాడు. ఎవ్వరు చెయ్యనన్నారు. అనేవరకి ఇతనిలో ఒక రకమైన ఈగో హర్ట్ అయ్యిండనమాట. ఎందుకు చేయలేరని నేను చేస్తాను. నేను చేసి నిరూపిస్తాను. నీకు చూపిస్తా అంటాడు. తర్వాత మేనక వచ్చి డిస్టర్బ్ చేస్తది ఒకసారి. అప్పుడు కూడా డిస్టర్బ్ అవుతాడు. అలా ఆయన ఏంటంటే అరిషడ్ వర్గాలలో ఇన్‌బాలెన్స్‌గా ఉండటం వల్ల తన తపోశక్తి అంతా కూడా ఎంత చేసినా కూడా ఆ తపోశక్తి అంతా కూడా ఇలా రకరకాల కారణాల వల్ల వృధా అవుతుంది. చివరికి బ్రహ్మర్షి అవుతాడు. కానీ ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఏంటంటే మనకు కూడా ఉంటది. అరిషడ్ వర్గాలలో ఉండాల్సిందే ఉంటాము కూడా. కానీ వాటిని మనం బ్యాలెన్స్‌గా పెట్టుకోవాలి. ఎక్కడ పడిపోకూడదు. మదము, మోహము, మాత్సర్యం అన్నీ ఉంటాయి. లోభం, మోహం అన్నీ ఉంటాయి. కానీ ఏ దాంట్లోనూ కూడా ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు అరే! నేను అహంకారంతో ఉన్నానా? మోహంలో ఉన్నానా? లేకపోతే కోపంలో ఉన్నానా? ఎలాంటి స్థితిలో ఉన్నాను? కోపంతో మాట్లాడుతున్నానా? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకొని మన తపోశక్తిని మనం వృధా చేసుకోకుండా ఉంటే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం తొందరగా చేరుకుంటాం. అలా కాకుండా విశ్వామిత్రుడిలాగా మనము ఆహ్, మ అవతలి వాళ్ళ కోసము సంకల్పాలు పెట్టడము, ఎదుటివారు అరే! బాధపడుతున్నారు, వాళ్ళకి కాస్త నా శక్తిని ధారపోస్తాను. ఇలాంటివి చాలా చేస్తుంటారు నిజం చెప్పాలంటే మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత. కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. దానివల్ల మన తపోశక్తి మనము
పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి తపోశక్తి మన యొక్క సంకల్పాలు కేవలం మన కోసం మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. కానీ ఇతరుల కోసం మాత్రం దయచేసి ఈ పనులు ఎప్పుడు చేయకూడదు అన్నది మనము విశ్వామిత్రుడి ద్వారా మనం నేర్చుకోవాలి. దీనివల్ల మన తపోశక్తి అంతా కూడా చక్కగా ఎప్పుడైతే ఇలా ఉంటామో మన తపోశక్తిని మనం కోల్పోకుండా చక్కగా మనం చేరవలసిన గమ్యాన్ని తొందరగా చేరుకుంటాం మాస్టర్స్. ఇది విశ్వామిత్రుడి గురించిన జ్ఞానము. థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు.